నన్ను వచ్చిలాగా మెట్టమన్నది పెదవి మీద పెదవే పెడితే పని అయిపోతది బాబు ఈ డైరెక్ట్ సెక్షువల్ అబ్యూసే మాట్లాడేస్తున్నాడు. ఫ్లవరే ఆడి ఫ్లవర్ని వదలట్లేదు. ఖాళీ టైంలో ఏం చేస్తావు? కన్నడ సాంగ్స్లో కామెంట్స్ చదువుతా. ఎగిరి పిత్తాడా? అది ఎగిరెందుకు పెట్టడం బ్రో? మామూలుగా పెట్టదు. So hi guys, welcome to our another brand new video. ఈ బొగ్గడు అలాగే 3 months తర్వాత వచ్చాడు, అది వేరే విషయం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. సో గాయస్, ఈరోజు మన కంటెంట్ ఏంటంటే కొన్ని డబ్బింగ్ సాంగ్స్ ఉన్నాయి, మన తెలుగు పాటలు కూనీ చేసి డబ్ చేశారు. అది చూద్దాం ఈరోజు. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. మీరు కొట్టే ప్రతి లైకే మన వీడియోకి రీచ్ వస్తుంది. అర్థం చేసుకోండి. ఆల్సో హైప్ ఉంది, హైప్ కూడా నొక్కండి. ఆపరేట్ అయ్యాడు కదా. ఏది ఏది కాదు, ఇలంపుయిల్ జయం రవి ఇన్ నారి నారి నడుమ మురారి. అదేంటి మన సర్వానంద్ మొన్నే కదా రిలీజ్ చేశాడు, వీళ్ళు ముందే రిలీజ్ చేస్తారా? ఇలంపుయిల్ అంటే తమిళ్లో బిరుదా? గాయస్ నాకైతే తెలీదు, ఆడికి తెలీదు, ఆడి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నావా? నువ్వు సాంగులు పెట్టు, సాంగులకే తుల్లిపోతాం మనం ఫస్ట్. ఇంతవరకు టాలీవుడ్ బామలతో ఆడుండొచ్చు, పాడుండొచ్చు, కానీ నాలా పిక్క బలం ఉన్న పిల్లతో. లిరిక్స్ బాగానండి. పిక్క బలం అంటే ఒక్కసారి ఆడి పాడి చూడు, సూపర్ ఫిగర్ మావా, ఇది సూపర్ ఫిగర్ మావా, సరైనోడు. రే అస్సలు సింక్ అవ్వట్లేదురా. ఎందుకు అవుతుంది అనుకుంటున్నా. డబ్బింగ్ అదే సాంగ్ నువ్వు తమిళ్లో వింటే సరే అని అనుకోడు, ఎందుకంటే తమిళ్లో ఒక రకంగా ఉంటది, దాన్ని మళ్ళీ డబ్ చేసి ఇదే పాట తెలుగులో వింటే ఆహా కర్ణబేరులు పగిలిపోతాయి మాయా. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ బెటర్, చాలా ఫార్ బెటర్. నేను పుట్టి పెరిగింది పల్లెటూరే, నిన్నగా మొన్న వెళ్ళ 16. నిన్న కాక మొన్న వెళ్ళిందంట 16. అది పుట్టింది కూడా పల్లెటూరు. పాక్సో వాడి వస్తే బస్సుమోరే, ఇంటి పేరు చెప్పలేదు కన్నవారే, ఎంతవరకు తెరవలేదు కన్నెటోరే, మొదటిసారి. అరే ఎవరో చెయ్యాలనిపించింది వీళ్ళకి. అదే బాయా ఇంతవరకు తెరవలేదు కన్నెటోరే. నువ్వేంటి చెయ్యి ఏంటి అలా చేస్తున్నావు? ఈ సాంగ్ వింటుంటే అసలు నాస్టాల్జియా ఫీలింగ్. మనం ఎప్పుడు చూడు కొన్ని పాటలు చెడగొట్టుకొని పాడుకుంటాం చూసావా, అలా ఉంది. నిన్ను చూసి బయట జారే, స్టెప్ చూసావా? సాంబార్ సాంబార్ అరే సాంబార్. ఏ వెట్టి పెంచినావి ఇంత సరుకు, నేను చూడలేదు ఇంతవరకు. ఓ అమ్మా, పచ్చి కూర పాను వేసి నీతో సరసమాడుతా. అరే అసలు ఎలా రాయాలనిపించింది రైటర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగా? అరే బాయా ఇది వినరా? పువ్విస్తానంటే నేను పూజకొస్తానా, వంటి నీకు అందనిస్తానా. అమ్మ కంపారిజన్ ఏంట్రా బాబు. వావ్, ఇట్స్ వావ్. బాగుందన్నా.
అరే ఫుల్ మొత్తం వేసుకున్నారు, మొత్తం దొరికిన ఛాన్స్ మన క్రియేటివిటీ మొత్తం వాడేయాలని చెప్పి వాడేశారు. వాడిసాడు. కాముడు పువ్వు పువ్వు చేతిలో పువ్వు ఇస్తానంటే పెడితే పూజకు వస్తానా. ఏదో ఒకటి మొదలు పెట్టుకో, ఎక్కడికి పోకుండా మొదలు పెట్టుకో. అక్కడ ఎక్కడో దగ్గర మొదలు పెడదామా, ఎక్కడ పడితే అక్కడ మొదలెట్టేద్దామా, ఏట్రా ఇది. నాకు ఇది వినిపిస్తుంటే పెడదామా. సాంగ్ ఏంటంటే ఎలా ఉంది తెలుసా, నాకు పక్క నుండి వేరే బీజియం ప్లే అయిపోతుంది, నాకు అది వినిపిస్తుంది. మంచి మోటివేషన్ సాంగ్ మా ఇది. ఏదో ఒకటి మొదలు పెట్టు, ఎక్కడో దగ్గర మొదలు పెట్టు, మొదలు పెడితేనే కదరా. ఓహో, అందులో అంత మీనింగ్ ఉన్నదని నాకు తెలియదు మే. థ్యాంక్ యూ రా, ఈ రోజు నాకు మోటివేషన్ ఫర్ ద డే ఇచ్చా. సాంగ్ 2 ఒక పాట పాడుకుందామా? ఫ్లవరే ఆడి ఫ్లవర్ వదలట్లేదు. బ్యూటీ స్పాట్ తో పోటీ పడిపోరా. బాబాయ్ పడిపోయా నీ మాటకి పడిపోయా, ఇది హాయా మదన మదనపూడి అసలు అక్కడ ఆ పదం పెట్టి ఎందుకలా కొత్తగా ట్రై చేశాడు. సక్కని పై పై కురకర పసాక్. పెదవులు కురకర రాజా బాబోయ్ లెట్టి పూజ. చాలా కసి వచ్చేస్తుంది సాంగ్ లోనే. ఎంత కసి ఉందేంట్రా. చాలా కసిగా రాశాడు రైటర్. రైట్ రావడం ఫుల్ ఫ్లవర్స్ మీద, మన్మధుడు బాణం మీద ఫుల్ రీసెర్చ్ చేసి సాంగ్స్ అన్ని రాసినట్టున్నాడు. నువ్వు చేరితే నాయద పంచనా. ఓడే అమ్మ ఒలి ప్రాసు రైమింగ్. ఆ స్వర్గాన్నే చూపించనా. ఓ మంచిదే, మంచి. చేరితే ఎద పంచన స్వర్గాన్నే చూపించనా. కవిత్వం ఎంత బాగుందిరా. కవి అంత లోతుగా ఆలోచించి రాశాడో, లోతుగా చూసి అదే ఆలోచించి. లేదు, చించి రాశాడు, తప్పది. చూసుంటే వేరేలా వద్దురేమో. అలా మదనపుడి మాయా. శత ఏం పాట ఉందో. భయపడుతున్నావు కదరా చాలా. సాంగ్ నంబర్ 3. నీ మేనమామ పిల్లది మేనకల్లే ఉంటది లగ్గమెట్టి బుగ్గ గెలుక. ఓహో, మేనమామ పిల్లది మేనకల్లే ఉంటది. ఓ ఫుల్ ఏమంటారు, జగల్బంది వర్డ్స్ తో ఫుల్ ఆడేసుకున్నాడు. ఏదది జగలబందా? జుగల్బంది అంటారు దాన్ని. అంటే వర్డ్స్ తో ప్లే చేయడం అనమాట. కొద్దిగా మేనమామ పిల్లని మేనకలాగా ఉంటది ఏదో అన్నది చూసావా. ఇట్స్ లైక్ ద 2 words షుడ్ రైమ్ అనమాట. మాకు ఎవరి అది ప్రాస అండ మాత్రమే తెలుసు. ఇది ఇక్కడ దాటిపోవు, దాన్ని దాటిసి నెక్స్ట్ స్టేజ్కి వస్తావు నువ్వు. ఓకే. మూడు రప్పిస్తది నా స్పీడు పెంచేసి అదే అరే 3 పాటల్లోని ఒకటే రా కామన్ ఉంది. పువ్వు ఉంది, అంది, పువ్వు స్పాట్ క్యాప్షన్. బాబాయ్, రైటర్ మంచి రసికుడిలాగా ఉన్నాడు గురు. 3 పాటల ఉద్దేశం ఒకటే, వేసుకుందాం, దున్నేద్దాం, దున్నించుకుందాం. లేకపోతే నువ్వు నన్ను దున్ను, లేకపోతే నేను నిన్ను నీకు అర్పించుకుంటాను. మొత్తం హాట్ అంతా. సొట్ట బుగ్గలున్నవో చిన్నది, గొంతేట్రా బాబు. సొట్ట బుక్కులు ఉన్నదో చిన్నది.
అల్లిపోయాను. ఈ సినిమా ఇప్పుడు ఈ వెర్షన్ థియేటర్ లో వేసి మన వాళ్ళు కూర్చోబడితే ఎలాగుంటది? అమ్మ కొట్టించుకోరా. థియేటర్ చిరిగిపోద్ది ఫస్ట్, తిరగనా దోత లాగా అయిపోద్ది. ఆడికంటే నువ్వే బాగా పాడేవరా ఇంకా ఇప్పుడు వస్తున్న కోరస్ లో. ఓకే, నా ఫీలింగ్ అదే రా ఈ సాంగ్స్ చూసాక. ఆడెవడో పాడేస్తున్నాడు, నేను పాడితే ఏముందా? నన్ను వచ్చిలాగా మెట్టమన్నది పెదవి మీద పెదవే పెడితే పని అయిపోతది. రప్పిస్తది నాయే. బాబు ఈ డైరెక్ట్ సెక్షువల్ అబ్యూసే మాట్లాడేస్తున్నాడు మొత్తం సాంగ్స్ లో అన్ని అలాగే ఉన్నాయి. ఎంతసేపు పనాలు కొట్టియాలి, కింద మీద ఊపియాలి, పైకి కిందకి తిప్పియాలి, ఇవే ఉన్నట్టున్నాయి ఆటలు. ఓడి అమ్మ, నైస్ రా, మంచి కంటెంట్ రా. ఏ ఆకుబక్క పూల పక్క సిద్ధమయ్యినాదిరా. ఏంటిది ఏంటిది? అరే ఆల్మోస్ట్ తెలుగులో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటది రా. ఆకు ఒక్క సున్నం ఉంది నోరు పండడానికి ఉంటది. ఇందులో ఆకు ఒక్క పూల పక్క సిద్ధమైరాదిరా. వాట్ ఏ డెడికేషన్ అండి, వాట్ ఏ రైటింగ్, వాట్ ఏ రైటింగ్. వావ్, నైస్. ఐఎమ్ ఫ్లాబర్ గ్యాస్టెడ్, అంటే మైండ్ బ్లోన్ అని. అరే ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? కొద్ది టఫ్ గా మాట్లాడదామని. ఎందుకంటే లిరిక్స్ అనేది టఫ్ ఉన్నాయనా? ఎస్, మళ్ళీ చిన్నపిల్లలకి అర్థం అవ్వట్లేదు లిరిక్స్. నువ్వు చిన్నపిల్లడు కాదురా, కసిపిల్లడివి. ఓకే ఓకే, ఏ పట్టి మంచ మెరుగదీసి యుద్ధం అవ్వాలిరా. మా ఓకే. ఇందులో తోటి ముందుకొస్తే నువ్వలా 7-3 అంగుళాలు పెరగదా. పెద్ద మాటే సార్, అందులో ఏంటి? అలా పెద్ద మాట. ఎదులే ఆయన నిజమే చెప్పాడు, జరుగుతుందే చెప్పాడు. గైస్ మీకు అర్థమైతే మీరు మెన్షన్ చేయండి కామెంట్ లో. ఏ నచ్చినావు నువ్వు నాకు నచ్చినట్టు ఏలుకో. ఓడి అమ్మ, ఆ పాట పక్కనే బాబాయ్, ఆ వాయిస్ ఎలా సెలెక్ట్ చేశాడు రాడు. సరిగ్గా పెట్టాడు. పెడతాడు ఇప్పుడు ఆ పాట అంతా అదే చెప్తున్నాడు కదా, పెడతాను ముడతాను చుడతానని. ఇంకేం ఉంటుంది, పెడతాడు మరి. ఎరగొడతాను. పాలు పళ్ళు ముందరెట్టి పచ్చి పాల వీగడెట్టి నిన్ను నేను చూసుకుంటారా. ఏంటది? విన్నారా? పాలు పక్కనెట్టి పచ్చిపాలు మేగడెట్టి నిన్ను. ఆ ఓ కూడా అందట్లేదు రామయ్య. అది డెప్త్, అది డెప్త్. అమ్మయ్య, ఖాళీ టైంలో ఏం చేస్తావు? కన్నడ సాంగ్స్లో కామెంట్స్ చదువుతా. ఎగిరి పిత్తాడా? అది ఎగిరెందుకు పెట్టడం బ్రో, మామూలుగా పెట్టదు. బూడిదే. ಬೀಸಲು ಒಂದು ಗುಲಾಬಿ ಜಾರಿ గాలి డీజిల్ గాలి డీజిల్ ఈజ్ ఎపిక్. ಖಾರ ಖಾರ ಕೋಪವನ್ನ ಚುಚ್ಚೋ ಚುಚ್ಚೋ ನೋಟವನ್ನು ಮನೋಹರಿ చిచ్చో చిచ్చో అరే మన దాంట్లో అంత బాగుంటదిరా. కొర కొర కోపమేలా చురా చురా చూపులేలా మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే. సేమ్ వస్తుంది వాయిస్. అది ఇది ఇప్పుడు వచ్చింది దీని. ఆలర్ ఓకే, బట్ స్వల్ప ఇదే కాదు పైన చూడు. స్వల్ప అంటే కొంచెం అని. అప్పుడప్పుడు మా వీడియోలు కూడా చూడండి ఖాళీగా ఉన్నప్పుడు, టైం పాస్.
ఏ బాబోయ్, ఆ హీరోయిన్ ఎవరు చెప్పు ఫస్ట్? త్రిషే కదా. ఏ దాన్ని గుర్తుపట్టారా? నేను ఫస్ట్ టైం సరే, గుర్తుపట్టలేదు. అలా ఇది ఎవరు అనుకున్నాను నేను. ఎలాంటి అది ఎవరు అనుకున్నాను అసలు నేను. పెట్టేస్తాను త్రిషని నేను. ఓ యు గో బ్యాక్ ఫర్ ఓల్డ్ డేస్ యు నాటీ బాయ్. వెన్ గ్రేట్ సాంగ్ రూయిన్డ్ బై కాస్ట్యూమ్ డిజైన్. కాస్ట్యూమ్స్ అండ్ కొరియోగ్రఫీ. ఆ పింక్ ఏంట్రా హీరోకి? అరే ఏదైనా ఒక పైత్యం ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా ఆగిపోయింది. నెక్స్ట్ లెవెల్ చూడు హీరోయింది స్టెప్పులు చూడు. సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా, చిరునవ్వే నవ్వవా. ఇప్పుడు ఇద్దరే వేస్తారు చూడు. సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా. అరే అసలు ఈ సాంగ్ కి అసలు సాంగ్ కి డాన్స్ వేయాలని ఎలా అనిపించింది? దట్ ఈస్ మై క్వశ్చన్, అంతేరా. ఫోర్స్ చేస్తే డాన్స్ వేసిన కొత్త పెళ్లి జంటలా ప్రీ వెడ్డింగ్ షూట్ లో కొరియోగ్రఫీ చేసిన తర్వాత పేరు తీసుకున్నట్టున్నారు రఘు. ఆ కొరియోగ్రాఫర్ ఎవడో అనేది గూగుల్లో కూడా దొరకడం లేదట. పీటీ సార్ అండ్ ఇంగ్లీష్ టీచర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇన్ యాన్యువల్ డే. ఏంటి నాకు ఆ సాంగ్ లో పవన్ రీతులా కనిపిస్తుంది. అరే నిజంగా రా, వాళ్ళిద్దరు అలానే ఉంటాయి తెలుసా. చూపిస్తుంది. సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా, చిరునవ్వే నవ్వవా. సో ఈ రోజుకింతే. వీడియో చూసి నవ్వుకున్నారు అనుకుంటున్నాం. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఎంతనా ఎక్కువ సీరియస్గా తీసేసుకొని బుర్రలో పెట్టుకోకండి. అలాగే ఇంకా ఇలాంటి మీమ్స్ ఏమైనా ఉంటే మాకు కొద్దిగా పంపిస్తే బాగుంటుంది. మాది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది డబ్బా కనెక్ట్స్ అని, దానికి పంపించండి. అండ్ ఎవరైనా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చెక్ చేయకపోతే గో చెక్అవుట్ అండ్ డూ ఫాలో అండ్ ఆల్సో డూ కామెంట్ వాట్ యు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. నెక్స్ట్ వీక్